హలో నమస్తే అండి. కాకరకాయ అన్నమాట. ఇవి చిన్నగా ఉంటాయి, అంత చేదు ఉండదండి. ఇది ఇప్పుడు వేపుడు చేస్తున్నానండి, ఫ్రై. చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఇది వెనక ముందన్నమాట కోసేసి, ఇదేం పై పొట్టేంలా తీయని అవసరం లేదండి. లోపల ఉన్న గింజలు తీసేసి సన్నగా తరుక్కోవాలండి. ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా వెనక ముందు ఉన్న తొడిమెలు తీసేయాలండి. ఇలా సన్నగా తరుక్కున్నానండి కాకరకాయలు. గింజలు తీసేసి, ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి దీనికి. 2 పెద్ద ఉల్లిపాయలు అన్నమాట సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసాను కడాయిలో. ఆయిల్ వేడెక్కుతుంది. ఇవి కాకరకాయలు వేయించేసుకొని తీసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇవి వేగాలన్నమాట. కాస్త మెత్తబడితే చాలండి. చూసారుగా, ఇలా వేగాలండి. ఇవి పక్కకు తీసేస్తున్నానండి. వేరే కడాయి పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 గరిటెలు ఆయిల్ అన్నమాట. ఇప్పుడు తాళింపు పెడుతున్నానండి. పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అండి. నెక్స్ట్ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగా రుచిగా ఉంటాయి. ఇవి కూడా ఎర్రగా వేగాలండి. ఇప్పుడు కరివేపాకండి. కరివేపాకు వేసాక వేయించి పెట్టుకున్న ఇలానండి కాకరకాయ. పసుపు, కారం అండి. మన కారం టేస్ట్ని బట్టి కారం అన్నమాట. ఎక్కువగా ఉంటే ఎక్కువ, టేస్ట్ని బట్టి సాల్ట్. అన్నీ వేసాక కలపాలండి. రెడీ అండి కాకరకాయ. ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.